ఇక మార్నింగ్ న్యూస్ లో డీటెయిల్స్ చూద్దాం. వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి పిఏ హత్యకు గురయ్యారు. మధ్యమగ్రామ్లో సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ పై దుండగులు కాల్పులు జరపగా కారులో వెళ్తూ ఉండగా అటాక్ చేసిన దుండగులు సుమారు 4 రౌండ్ల కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలాన్ని సువేందు అధికారి పరిశీలించారు. చంద్రనాథ్ శరీరంలో 4 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీకి చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిన 2 రోజుల్లో ఇలాంటి రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అనుచరులుగా నటిస్తూ హింసను ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి పిఏ హత్యకు గురయ్యారు. మధ్యమగ్రామ్లో సువేందు అధికారి పిఏ చంద్రనాథ్పై దుండగులు కాల్పులు జరిపారు. కారులో వెళ్తూ ఉండగా ఈ అటాక్ జరిగింది. సుమారు 4 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు బుల్లెట్ గాయాలతో సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ అక్కడికక్కడే చనిపోయారు. ఘటనా స్థలాన్ని సువేందు అధికారి పరిశీలించగా చంద్రనాథ్ శరీరంలో 4 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీకి చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిన 2 రోజులకే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అనుచరులుగా నటిస్తూనే హింసను ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.